జ్యోతిష్కులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో అన్వయించడం వల్లే జ్యోతిష్య శాస్త్రం మీద కామెడీ చేయడానికి, నవ్వుకోవడానికి, లేదంటే కనుక తిట్టే వాళ్ళకి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఒకే అంశాన్ని ఒకళ్ళు ఒక కోణంలో చూస్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకొక కోణంలో చూస్తున్నారు. డాక్టర్ గారి దగ్గరికి కనుక ఒక జబ్బుకి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారు పరిష్కారం అయిపోతుందంటారు, ఆపరేషన్ అవసరం లేదంటారు, ఇంకో డాక్టర్ గారు ఆపరేషన్ అవసరం అంటారు. అది రోగాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఆలోచిస్తారు, వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి. అట్లాగే జ్యోతిష్య శాస్త్రం కూడా. అయితే ఇప్పుడు తాజాగా గ్రహణాలు, గ్రహచార ఫలాలని నమ్మే వాళ్ళ కోసం గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ ఏదైతే ఉగాది సందర్భంగా గ్రహచార ఫలితాలు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు, బాగానే ఉంది. కానీ తాజాగా ఏదైతే సూర్యగ్రహణంకి సంబంధించి బోలెడన్ని తలతెక్క విశ్లేషణలు కనిపిస్తున్నాయి. నేను చెప్పేది నమ్మండి అంటూ ఒకటి చెప్పుకొస్తున్నారు. భారతీయులు ఈ సూర్యగ్రహణం గురించి ఆలోచించకపోవడం మంచిది. అది మన దేశంలో కనిపించదు, దాని ప్రభావం ఏమీ ఉండదు, ఇంతకు మించి ఎవరైనా ఏం చెప్పినా నవ్వుకుండా వదిలేయండి అని చెప్తున్నారు. యూరప్ ఉత్తర మరియు తూర్పు భాగాలు, స్కాండివేనియా, రష్యా మరియు బ్రిటన్లోని కొన్ని భాగాలు, ఉత్తర అమెరికాలో తూర్పు కెనడా, ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ మరియు గ్రీన్లాండ్, ఉత్తర ఆసియా, రష్యాలోని కొన్ని భాగాలు, ఉదాహరణకి సైబీరియా, ఉత్తర పశ్చిమ ఆఫ్రికా, మొరాకో, ఆల్జీరియా మరియు మారిటేనియా వంటి తీర ప్రాంతాలు, దక్షిణ అమెరికాలో కొలంబియా మరియు వెనిజులాలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర అమెరికాలో న్యూయార్క్ సిటీ లో ప్రారంభమవుతుంది ఉదయం 6:50 గరిష్టం ఉదయం 7:04 ముగింపు ఉదయం 7:18 సెయింట్ జాన్స్ న్యూ ఫౌండ్లాండ్ కెనడా ప్రారంభం ఉదయం 7:20 గరిష్టం ఉదయం 8:10 ముగింపు ఉదయం 9:02 ఉంటుంది. గ్రీన్లాండ్ ప్రారంభం ఉదయం 7:50 గరిష్టం ఉదయం 8:47 ముగింపు ఉదయం 9:44. యూరప్ లండన్ బ్రిటన్లో ప్రారంభం ఉదయం 9:50 గరిష్టం ఉదయం 10:30 ముగింపు ఉదయం 11:11. ఓస్లో నార్వే ప్రారంభం ఉదయం 10:50 గరిష్టం ఉదయం 11:47 ముగింపు మధ్యాహ్నం 12:44. మాస్కో రష్యా ప్రారంభం ఉదయం 11:50 గరిష్టం మధ్యాహ్నం 12:47 ముగింపు మధ్యాహ్నం 1:44. ఉత్తర పశ్చిమ ఆఫ్రికా రబాట్ మొరాకో ప్రారంభం ఉదయం 9:50 గరిష్టం ఉదయం 10:35 ముగింపు ఉదయం 11:20. ఆల్జీర్స్ అల్జీరియా ప్రారంభం ఉదయం 9:50 గరిష్టం ఉదయం 10:40 ముగింపు ఉదయం 11:30. ఉత్తరాసియా యాకుట్స్ రష్యా ప్రారంభం సాయంత్రం 5:50 గరిష్ట సాయంత్రం 6:47 ముగింపు సాయంత్రం 7:44. దక్షిణ అమెరికా కారాకస్ వెనిజులా ప్రారంభం ఉదయం 6:50 గరిష్టం ఉదయం 7:20 ముగింపు ఉదయం 7:50. గ్రహణాలు ఏమైనా కంటికి కనిపించినప్పుడే నియమాలు పాటించాలని శాస్త్రం చెప్తుంది. అది పక్క ఊరైనా పక్క దేశమైనా గ్రహణం కల్పించిందా లేదా అనే దాన్ని బట్టి నియమాలు ఉంటాయి తప్ప ప్రపంచంలో ఎక్కడ గ్రహణమైనా మనం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణాల కారణంగా ఆ రాసుల వారిపై ఉండే ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వారి జాతకాల్లో లేని ప్రభావం అనేది గ్రహణాల కారణంగా ప్రత్యేకించి రాదు. ఏ ఫలితమైనా కొంతకాలం వరకే దాని ప్రభావం ఉంటుంది తప్ప జీవితకాలం పాటు ప్రభావాన్ని చూపించదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ప్రచారం ఎక్కువ అవడం వల్ల గ్రహణాలు ఆ ప్రాంతంలో ఉన్నా లేకున్నా యూట్యూబ్లో వచ్చే వీడియోలను చూసి ప్రజలు ఎక్కువగా భయానికి గురవుతున్నారు. నిజానికి వీటి గురించి సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత జ్యోతిష్కులది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియోలు కానీ పోస్టులు కానీ పెట్టేవాళ్ళు గ్రహణాల గురించి కానీ ఇతర ఖగోళ విశేషాల గురించి కానీ చెప్పేటప్పుడు ప్రజలు భయాందోళనకు గురి కాకుండా బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నట్టు షష్టగ్రహ కూటమి ఎట్సెట్రా భయాలను కూడా పెంచుతున్నారు కొందరు. ఇదేమీ అరుదుగా సంభవించేది కాదు. మరియు ఏ గ్రహకూటమైనా అది ఉండే వ్యవధి చాలా తక్కువ మరియు వ్యక్తిగత జాతకాల మీద ఎలాంటి ప్రత్యేక ప్రభావం చూపెట్టదు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు పోస్టులు చూసి ఆందోళనకు గురవకండి అని చెప్తున్నారు.